అంతవరకు ఈవెన్ ఎప్పుడు కూడా అట్లా జరగలేదు. ఇద్దరిని కలిపి జాయింట్ సభల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మాత్రం వాళ్ళ సభల్లో వీళ్ళు, వీళ్ళ సభల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి మీ ఇద్దరు కూడా మిత్రపక్షం కాబట్టి, అంటే కొత్త సంప్రదాయం ఇది కాబట్టి మీరు వాళ్ళు ఏమైనా కలిసి పాల్గొంటున్నారా అన్నదే సందేహం. అందుకోసం అడుగుతున్నది, అంతకు మించి ఇంకేం లేదు. రైట్. మన పురుషోత్తం రెడ్డి గారు, దీన్ని ఎలా చూడాలి? ఏం జరుగుతున్నది? ఈ అసమ్మతులు, అసంతృప్తులు ఆల్రెడీ బిగిన్ అయినాయి. అది రేపు పొద్దున ఎటువైపుకి వెళ్తుంది ఈ పొత్తులు ఇవన్నీ ఫైనల్ అయ్యే టైంకి? అసంతృప్తులు గురించి మీరు మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళు పొత్తు ఉంటుందా ఉండదని నా అనుమానం. బేసిక్ గా ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడారు, అసలు భారతదేశంలో రాజకీయ పార్టీలు ఏవి లేనట్టు, భారతీయ జనతా పార్టీ అయితే ఉన్నట్టు, వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నట్టు, లేని ఎవరికి అందరికీ పద్ధతులు ఉన్నాయి. అసలు పద్ధతి ఏమి లేని పార్టీ బీజేపీ అని డౌట్ వస్తుంది. ఇప్పుడు సంవత్సరం అంటే వారి చివరిలో ఒక మంచి అందమైన మాట మాట్లాడారు, మేము జనసేనని పెళ్లి చేసుకున్నామని. మీరు పెళ్లి చేసుకున్నారు, ఆయన సంసారం చేస్తున్నాడు. అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా తెలియదు మనకు. గుమ్మన ఉన్నారా అంటే మీరు పెళ్లి చేసుకున్నామని చెప్పారు. పాయింట్ ఏంటంటే మీకే ఇబ్బంది పురుషోత్తం గారు, మీకే ఇబ్బంది. నేను వేరే పార్టీ చెప్పలేదు కదా, నచ్చిన పార్టీ గురించి కూడా నేను మాట్లాడలేదు కదా. సుందరరామ స్వామి గారి పార్టీ గురించి అంటే వాళ్ళు మాట్లాడితే ఏమైనా అందం, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు కదా. మీకు కాదు కాదు మరి ఇప్పుడు వాళ్ళు పద్ధతులు నచ్చి మాకే ఉన్నట్టు మా ఒకరికి ఉన్నాయని నేను చెప్పానా? మీరు నూటలు అనేవారు నూటలుగా మాట్లాడాలి కానీ మా పార్టీ గురించి ఎందుకు పోస్ట్ చేస్తారు? మరి మీరు మాట్లాడాలి కదా. మీరు అలా పోస్ట్ చేసినప్పుడు నచ్చలేదు అనుకోండి, వదిలేసిన విషయాన్ని అందరూ మాట్లాడిన దాని మీద మీ రియాక్షన్ ఎదురుగానండి, మధ్యలో మాట్లాడారు. ఒకటే పాయింట్ ఏంటంటే సాయి గారు, నేను ఏంటంటే మా పార్టీ ఎలా నడపాలో లేదో నచ్చాలో కదండి. పౌరుడికి కూడా ఎదుటి పార్టీ ఎట్లుండాలన్నటువంటిది ఆలోచించే హక్కు కూడా ఉంటుంది. వాళ్ళ హక్కుని మనం హక్కు అనేది మనం నచ్చితే మాకు ఓటేస్తారు, నచ్చకపోతే ఆయన అభిప్రాయం ఆయన చెప్తున్నారు, చెప్పనండి. మాకు ఒకరికి ఉన్నది అనేది కరెక్ట్ అంటారండి. చెప్పండి. పాయింట్ ఏంటంటే సాయి గారు, ఇప్పుడు వారు మాట్లాడిన దానికి మాట్లాడుతూ నేను నా అభిప్రాయం చెప్తాను. ఇప్పుడు బీజేపీకి 1% ఓట్లు వచ్చినాయి, వైసీపీకి 50% ఓట్లు వచ్చినాయి. వాళ్ళ ఇష్టం పరిపాలించు, మీరు అడగడానికి అంతేమైనా అర్థం ఉందా? కాబట్టి పాయింట్ ఏంటంటే అభిప్రాయాలు చెప్తాము, అభిప్రాయాలు ఏది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని చరిత్రలో నిలబడుతుంది. కాబట్టి బీజేపీ నాయకులు నడుపుతున్న రాజకీయం ఏ మేరకు ప్రజలు హర్షిస్తారనేది వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు.